మనకి ఇప్పుడు సపోజ్ టమాటోస్ ఉన్నాయనుకోండి. ఆహ్, కెమికల్ బేస్డ్ వ్యవసాయం అయితే గనక మెరిసిపోతూ ఉంటాయి. అలాగే మామూలుగా పండిస్తే అలా ఉండవు. సో, మనం మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఇవి చూసి అబ్బో! ఇదేంటి ఇలా ఉంది అని జెప్పి ఏదైతే కళ్ళని ఆకర్షిస్తుందో దాన్నే కొంటూ ఉంటాం. కానీ దాని వెనకాల ఎంత రసాయనాలు వినియోగం ఉన్నది అనేది ఎవరు ఆలోచించరు. సో, అలాంటివి ఉన్నప్పుడు రైతులకి అది ఎవరు కొంటారు అనేది ఒక ఆలోచన. కానీ అదే ఆరోగ్యం. కంటికి ఇంపుగా లేకపోయినా కూడా అది ఆరోగ్యం. కానీ దాన్నెవ్వరు పట్టించుకోరు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, అది తక్కువ ప్రొడక్షన్ ఒస్తుంది గాబట్టి, కాస్ట్ ఎక్కువైపోతుంది. సో, ఈ కాస్ట్ ఎక్కువైపోవడం అంటే, ఇప్పుడు కెమికల్ బేస్డ్ వ్యవసాయం చేసినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువొస్తుంది. సపోజ్ దాంట్లో రూ. 20 ఉంటే ఆహ్, నేచురల్ ఫార్మింగ్ చేసిన ఆళ్ళ దగ్గర రూ. 40 ఉంటుంది. ఇది రూ. 20 వస్తుందనుకుంటారు గానీ, అది రూ. 40 అయిపోయింది అని ఆలోచిస్తారు. సో, కా కన్ ఫార్మర్‌కేమో కన్జ్యూమర్ రీచ్ ఉండాలి. ఎవరికైతే నేచురల్‌గా పండించిన ఉత్పత్తులు కావాలి అనుకుంటారో, వాళ్ళకి రైతెక్కడున్నాడో తెలీదు.